మేము క్వాలిటీ ఇస్తాం, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. పరిగెట్టారు మా వాళ్ళు. నీకు ఎందుకు వస్తున్నాయి నీకు ఇవన్నీ? నీ సైజ్ ఎలా తెలుసు? నువ్వు చెప్పండి ఎలా తెలుస్తుంది? రాసింది అక్కడ. ఓపెనింగ్ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ షాప్ పేరు చదివి వచ్చి ఏంటి కథ సంగతి ఏంటో చూద్దామని వచ్చేవాళ్ళు. అదొకటి మేము గట్టి ఛాలెంజ్ ఫేస్ చేసాం అనమాట షాప్ లో. అన్నిటికైనా ముఖ్యంగా మాడుగుల హల్వా. ఏం తీసుకొచ్చారనుకుంటున్నారు? దానిమ్మకాయలు ఫ్రూట్స్ తీసుకొచ్చి కావాలంటే కస్టమర్ కొనుక్కపోతే తీసుకెళ్లి చెత్తలో పాడేయండి అంతే. మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మా ఊర్లో వర్షం పడుతుంది. ఇలాంటి వర్షం కాదనమాట, చితక కొట్టేస్తుంది. అమ్మో ఈ ఎండలకు భయపడ్డాం. కరెక్ట్ గా పైన వడియాలు ఇవన్నీ ఉన్నాయి. పరిగెట్టారు మా వాళ్ళు. ఎక్కడైతే ఏ పనులు ఆ పనులు వదిలేసి స్పీడ్ గా పైకి వెళ్ళి ఆ వడియాలు టమాటాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసారు. మొత్తం ఎండిపోయింది అప్పుడే రోడ్డు అంతా. బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. వర్షంలో బండి మీద తడిసిపోతామని కారులో వెళ్తున్నాం. వలీగడి పేరు మీద వలీ గారు అని చెప్పేసి కొరియర్ వచ్చింది. ఎవరు పంపారో తెలీదు. నీకు ఎందుకు వస్తున్నాయి నీకు ఇవన్నీ? ఎవరు పంపుతున్నారు? రాజస్థాన్ అని ఏదో ఉంది కదా, గుజరాత్. అసలు ఎందుకు పెట్టారు నీకు అలాగా? పచ్చని నెంబర్ ఇచ్చారు. ఏంట్రీ టీ షర్ట్లు ఏంటి? ఓడి అమ్మా. ఎవరు పెట్టారు వాళ్ళ కింద కామెంట్ చేయండి. అందరూ నేనే పెట్టాను కామెంట్ చేస్తారేమో. ఓపెన్ చేయి. ఓన్లేరా పెళ్లికి బట్టలు లేవంటున్నావు కదా, బట్టలు వచ్చినాయి. సరిపోద్దా నీకు అది? అది ఓపెన్ చేయి. షర్ట్లు ఇదొక కలరు అదొక కలరు. రేపు పెళ్లికి కొనవసరం లేదా నీకు నువ్వు బట్టలు? లేదా ఆఫ్ హ్యాండ్స్ బాగుంది, ప్రేమతో పంపారా? వావ్ సూపర్. హాఫ్ హ్యాండ్స్, ఇది హాఫ్ హ్యాండ్సే కదా. ఎల్ సైజు. నీ సైజ్ ఎలా తెలుసు? నువ్వు చెప్పండి ఎలా తెలుస్తుంది? పగిలిపోతారే, నాకు ఏమీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినాయో ఎందుకు వచ్చినాయో అభిమానంతో పంపారు. అభిమానాన్ని ఎవరో కాదు, ఎవరో అభిమానాన్ని సపోర్ట్ చేయాలి. సరే చెయ్యి. అలా సపోర్ట్ చేస్తేనే ఇలా వస్తున్నాయి. చెయ్యి. షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చాము. లాగైతే ఈ రోజు పొద్దున్న షాప్ కి వెళ్ళాను. అలా షాప్ లో సరిపోయింది. మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళాం. రే ఈ రోజు ఫ్రైడే, కరెక్ట్ గా లాస్ట్ వీక్ 1 వీక్ అయింది ఈ రోజుతో. ఫ్రైడే ఓపెన్ చేసాం. అలా ఎంతకి ఆ షర్ట్లు ఎవరు ఇచ్చారు నీకు? నాకేం తెలుసురా, రాసింది అక్కడ. మళ్ళీ గారు అని రాసి నా నెంబర్ ఇవ్వలా, నా అడ్రస్ ఇవ్వలా, పల్లెటూరు పచ్చల అడ్రస్ ఇచ్చి ఆ నెంబరే ఇచ్చి పంపించారు. ఎవరనేది అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. అది డైరెక్ట్ గా అక్కడ ఎక్కడైతే సెల్లర్ ఉంటారో అక్కడ నుంచి ఇక్కడ మన అడ్రస్ కి పెట్టేశారు. అది వాళ్ళు ఒక పర్సన్ దగ్గర నుంచి వచ్చింది కాదు. అది తెలియదు మనకి. అది ఈ రోజుతో ఎవరన్నా కామెంట్ చెయ్యండి. ఈ రోజుతో 1 వీక్ కదా. ఎలా ఉందంటే ఈ 1 వీక్ కూడా నాకు ఒక సంవత్సరంగా గడిచింది. షాప్ బిఫోర్ లైఫ్ వేరు, షాప్ పెట్టిన తర్వాత లైఫ్ వేరులాగా అయిపోయింది. అసలు మేము ఎంత హెక్టిక్ ఎలా ఉంటదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము ఏదైతే ఒక టార్గెట్ వేసుకున్నామో ఇప్పుడు దాకా ఆ టార్గెట్ కి అయితే డౌన్ రాలేదు. లక్కీగా మెయిన్ 1 వీక్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు చెప్పాలి అంటే ఆల్రెడీ చెప్పేసాను, మళ్ళీ నాకు చెప్పాలనిపిస్తుంది. ఓపెనింగ్ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎన్నో టెన్షన్లతో ఓపెన్ చేసాము. ఎందుకంటే ఇప్పుడు నేను వ్లాగర్ ని కాకపోతే పలానా వాళ్ళకి చెప్పాను వస్తారు, పలానా వాళ్ళకి చెప్పాను వస్తారు, పలానా వాళ్ళకి చెప్పాను వస్తారు అని చెప్పేసి ఒక ఐడియా ఉంటది. కానీ వ్లాగర్లకి ఎలా అంటే వీడియోలో చెప్తాం కదా, ఎంతమంది వస్తారో ఎంతమంది రారో అన్న కన్ఫ్యూజన్ లో ఉంటాం. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత మంది వచ్చి మమ్మల్ని విష్ చేసి మాకు ఊర్లో బెస్ట్ లక్ గుడ్ లక్ చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మాకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్ తో ప్రొడక్ట్ కొనిపించడం కాదు, మాట్లాడడం కాదు, కానీ కస్టమర్ ని రిసీవ్ చేసుకుని ఆయన్ని చివరి వరకు అక్కడ నిలబెట్టి ఆయనతో ఉండి మనం మాట్లాడి ఆయన్ని సాటిస్ఫై చేసి పంపించడం ఉంటది చూసారా, అది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి. మన రిసీవింగ్ బాగుండాలి. ఇంకోటి ఏంటంటే 3 టైప్ ఆఫ్ కస్టమర్స్. ఒకటి మనం అంటే తెలిసిన వాళ్ళు, మనం గురించి వచ్చేవాళ్ళు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. మాయా ఎలా ఉన్నావు ఏంటి, చాలా హ్యాపీ మాయా, నీ వ్లాగ్స్ చూస్తాం మాయా,
ఆయన చెప్పేసి చాలా హ్యాపీగా మాట్లాడి ఫోటో దిగెళ్తారు. ఇంకో సబ్స్క్రైబర్ ఉంటారు, వీళ్ళతో కూడా మనకు ప్రాబ్లం లేదు. వచ్చి మనం ఎవరో తెలియదు, జస్ట్ షాప్ పేరు చదివి వచ్చి ఏంటి కథ సంగతి ఏంటో చూద్దామని వచ్చేవాళ్ళు. మూడో కేటగిరీ, వాళ్ళకి మనం తెలుసు కానీ వాళ్ళు మనల్ని పలకరించరు, మనతో మాట్లాడరు, అడిగితే బాగుంటదా లేదా అన్న మెంటాలిటీలో ఉంటారు. డిస్టర్బ్ నేను అప్పటికి హాయ్ చెప్తాను, అన్ని చెప్తాను. తర్వాత నేను అక్కడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మన దగ్గర ఇలా ఉంటది అని చెప్పింది. తెలుసండి వీడియోలు. మరి వీడియోలో చూస్తున్నప్పుడు ఒక హాయ్ చెప్పొచ్చు కదండి. హాయ్ చెప్తే మాకు కూడా ఓకే, నా సబ్స్క్రైబర్స్ అయితే చూసి వెళ్ళిన వాళ్ళు కాదు, ఆగిన వాళ్ళు కాదని చెప్పేసి నాకు కూడా హ్యాపీ ఉంటది. ఇలాగ 3 టైప్ ఆఫ్ కస్టమర్స్ చూసాను అనమాట. కౌంటర్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి మనం తెలుసు అని తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అంటే ఎంత కాదనుకున్నా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్లతో రిసీవ్ వేరేగా ఉంటది. ఎంత కాదనుకున్నా మనం తెలియని వాళ్ళతో మనం మాట్లాడేది వేరేగా ఉంటది. మనం ఏంటో తెలుసు కాబట్టి మీ అందరికి ఇది వేరేగా ఉంటది. అదొకటి మేము గట్టి ఛాలెంజ్ ఫేస్ చేసాం అనమాట షాప్ లో. ఇంకొకటి ఏంటంటే మెయిన్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా మంది వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ టైం కేటాయించి మా కోసం గిఫ్ట్లు కూడా తీసుకొచ్చారు. చాలా గిఫ్ట్లు తీసుకొచ్చారు. వాళ్ళందరికి కూడా నిజంగా అసలు రావడమే మాకు పెద్ద గిఫ్ట్. అయితే మా గురించి ఆలోచించి ఒక ఫోటో ఫ్రేమ్ అయితేనేంటి, అందులో చాలా మంది చాలా క్రియేటివిటీ వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్ట్ వస్తే ఆర్ట్ లో రకాలుగా, వాళ్ళకి మన భోగయ్య గారు వాళ్ళది థ్రెడ్డింగ్ తో చేసింది అదొక రకంగా, అలాగే ఇంకో ఆయన ఒక ప్లేట్ ని ఒక ఫ్రేమ్ లో పెట్టి దాంట్లో లోగో రాయడం, అవన్నీ డిజైన్ చేయడం. మెన్షన్ చేసి అందరూ అంటే నాకు గుర్తున్న 3 చెప్తున్నాను అనమాట. నిజంగా అది మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయింది. వస్తారు, పలకరిస్తారు, మాట్లాడతారు, కొనుక్కుంటారు, ఫోటో దిగుతారు, వీడియోలో కనిపిస్తారు, వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ ఇలా మా కోసం టైం కేటాయించి తెచ్చాడు అనేది చాలా హ్యాపీ. అసలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ రోజు ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే, ఒక ఆయన వచ్చారు, మామూలుగా ఉన్నారో లేదు చూద్దామని వచ్చి పలకరించి కొనుక్కొని వెళ్ళిపోయి మళ్ళీ కాసేపు తర్వాత వచ్చి ఏం తీసుకొచ్చారనుకుంటున్నారు, దానిమ్మకాయలు ఫ్రూట్స్ తీసుకొచ్చి, ఇంక నేనేం తేలేదండి, మీరు ఉంటారు అనుకోలేదండి, వెళ్తూ ఆగానండి, తీసుకోండి అని ఫ్రూట్స్ ఇచ్చి విష్ చేసి వెళ్ళారనమాట. బిజినెస్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఫ్రూట్స్ కొని తీసుకొచ్చారు. ఇంకోటి హ్యాపీ మూమెంట్, ఆల్రెడీ తినేసాం దానిమ్మకాయలు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకోటి ఆన్లైన్ లో ఏవైతే బెస్ట్ సెల్లింగ్స్ ఉన్నాయో ఇంచుమించు ఆఫ్లైన్ లో కూడా అవే బెస్ట్ సెల్లింగ్స్ ఉన్నాయి. ఇంకా పికిల్స్ అంటారా మనం చూసుకోవసరం లేదు. అవి కాకుండా డ్రై ఫ్రూట్ లడ్డూలు, సున్నుండ్లు, రవ్వ లడ్డూలు, నెక్స్ట్ హనీ బాటిల్స్, అన్నిటికైనా ముఖ్యంగా మాడుగుల హల్వా 2-3 సార్లు తెప్పించాం హల్వా. మేము ఏవైతే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే అన్ని సార్లు తెప్పించాం. బెస్ట్ సెల్ అనుకున్నామో అవి బాగా అవుతున్నాయి అనమాట. ఇంకోటి ఐటమ్స్ అయిపోయిన తర్వాత మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కదా, ఈ గ్యాప్ లో కొన్ని ర్యాకులు ఖాళీ ఉంటున్నాయి. ఆలోచిస్తున్నాం ఏం పెట్టాలి, అవి నింపడం మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఇప్పుడు రొటీన్ లా కాదు, ఇక్కడ దొరకని పెట్టాలి, మంచి పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అంటే మేము కూడా కొత్త కదా షాపు, చాలా చాలా ఇదిగా ఉందమ్మో. ఈ రిలయన్స్లు, ఈ చిన్న షాపే మెయింటైన్ చేయడం ఎంత కష్టం అవుతుంది. అసలు ఆ రిలయన్స్లు, ఆ డీమార్ట్ లో అసలు ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటో తలుచుకుంటేనే అసలు మెంటలు వచ్చేస్తుంది దాని గురించి. అదొకటి నెక్స్ట్ మా ముందు ఉన్న ఛాలెంజ్ అదొకటి. ఒకటి ఏంటంటే ఆన్లైన్ లో బిజినెస్ చేసిన రోజులు చాలా ఐటమ్స్ బాగున్నా ప్యాకింగ్ ఆలోచించి మేము దాన్ని ప్రమోట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు ప్యాకింగ్ ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఐటమ్ ని మేము షాప్ కి వచ్చిన వాళ్ళకి టేస్ట్ చూపించి మరి ఇస్తున్నాం. వాళ్ళకి నచ్చి తీసుకెళ్తున్నారు చాలా వరకు కూడా. అది చాలా బెటర్ అయింది. ఇప్పుడు అందరికి టేస్ట్ ఇస్తాం. చెక్కల దగ్గర నుంచి చిక్కీల దగ్గర నుండి ప్రతిదీ కూడా టేస్ట్ ఇచ్చి మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే అందరూ రూపాయి కష్టపడి సంపాదించిందే. ఇంకోటి ఏంటంటే మేము క్వాలిటీ ఇస్తాం, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. మా దగ్గర ₹1 ఎక్కువే ఉండొచ్చు. బయట మీకు కేజీ వెజ్ పికిల్ 500 450 అలా అమ్మితే మా దగ్గర 500 ఉండొచ్చు. కానీ ఆ 500 క్వాలిటీయే ఉంటది. ఎందుకంటే అసలు నేనైతే అసలు క్వాలిటీలో ఊరుకొని, కావాలంటే కస్టమర్ కొనుక్కపోతే తీసుకెళ్లి చెత్తలో పాడైపోతే, అంతేగాని క్వాలిటీ లేని అమ్మద్దు అని చెప్తున్నా. అందుకే ఏది పడితే అది కూడా ర్యాకుల్లో నింపట్లా. ఇప్పుడు ఒక ఐటమ్ రేట్ ఎక్కువ ఉంది అంటే, ఎక్కువ పెట్టామంటే ధైర్యంగా టేస్ట్ కస్టమర్ చూసుకుని వెళ్ళమంటున్నాం. కస్టమర్ టేస్ట్ చూసి నచ్చితే వాళ్ళు తీసుకెళ్లొచ్చు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. వెళ్ళిన తర్వాత వీళ్ళు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసారు అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. మేము డిసప్పాయింట్ అవ్వకూడదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది బాగాలేదంటే మాకు ఇబ్బంది, అది మాకు బాధ ఉంటది కాబట్టి అదొకటి పెట్టాం. ఇంకోటి ఓపెనింగ్ చాలా మంది వచ్చారు. ఓపెనింగ్ కి అంటే మా రిలేటివ్స్, ఇంకో మన క్లోజ్ ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది కుర్రోళ్ళు, వీళ్ళందరూ కూడా ఓపెనింగ్ కి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్యాకింగ్ విషయంలో అయితేనేంటి, ఆ వసీం వాళ్ళ బ్రదరు, ఇంకా మా చుట్టాలందరూ
వచ్చి కూర్చుని ఆ ప్యాకింగుల్లో అక్కడ సర్దడం, ఆ రాత్రి అంతా టెంట్ల దగ్గర అవి చూసుకోవడం, అన్ని కూడా హడావుడి అయిపోయింది ఆ రోజు. అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. చూసేసాను ఆ రోజు అయితే మేము. అసలు మా రిలేటివ్స్ అందరూ, మా వాళ్ళు అయితే అక్కడే ఉన్నారనమాట. ఇంకా ఎలా అయిపోయిందంటే షాప్ ఓపెన్ తర్వాత మార్నింగ్ నుంచి నైట్ రొటీన్, పొద్దున్నే లేకడం, తెలియట్లేదు అసలు, స్నానం చేయడం, షాప్ దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, ర్యాకుల్లో ఏమున్నాయో చూడడం, అవి మార్పించడం, సర్దించడం, వాటి స్లిప్పులు ఉన్నాయో లేదో చూడడం, కస్టమర్లు రావడం, కస్టమర్లతో మాట్లాడడం, కొనిపించడం, అది చెప్పడం ఇది చెప్పడం, మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతుంది. భోజనం చేయడం, వస్తుండం, కూర్చోవడం, మళ్ళీ కస్టమర్లు వస్తున్నారు, మాట్లాడడం, మళ్ళీ అది ఇది చూస్తున్నాం, ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ ఫ్లోట్ ఎక్కువ ఉంటది కదా, ఎండ తగ్గుద్ది, మళ్ళీ అదంతా వేసి రాత్రి అయిపోతుంది. ఇంకా వ్లాగ్ ఎక్కడ, ఇంకది ఎక్కడ. ఇంకోటి ఏంటంటే మేము సేల్స్, మంచి ఇద్దరు సేల్స్ గర్ల్స్ కోసం చూస్తున్నాం, బాగా కస్టమర్ తో బాగా మాట్లాడే వాళ్ళ కోసం. చెప్పుంచాను ఊర్లో మా ఆకివీల్లో లోకల్ చూసుకుంటున్నాం, ఎవరైనా దొరుకుతారేమో, దొరికితే మాకు కొంచెం స్ట్రెస్ తగ్గుద్ది అనమాట. మేమున్నా లేకపోయినా ఎక్స్ప్లెనేషన్ బాగుండాలి, చూస్తున్నాం. ఇంకా మెయిన్ కొంచెం ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం గ్యాప్ దొరికింది, ఎందుకంటే రేపు మా నత్తి నవీన్ గారి షాప్ ఓపెనింగ్. మా నవీన్ తెలుసు కదా మీకు, సీనియర్ చైల్డ్ ఆర్టిస్ట్. వాడి కొత్త బ్రాంచ్, ఆల్రెడీ ఉన్న షాప్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు అనమాట. అక్కడికి వెళ్తాం. తర్వాత మా కలీం వాళ్ళ అన్నయ్య ముస్తక్ అన్న పెళ్లి, అది చూసుకుని వస్తాం. విజయవాడ వెళ్తున్నాం అనమాట. మేమున్నా మేము లేకపోయినా మీరు వస్తే అక్కడ మా వాళ్ళు అందరూ ఉంటారు, మా అమ్మ మా నాన్న, నెక్స్ట్ మా అలీం గాడు ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, వాళ్ళు మొత్తం మీకు చూపిస్తారు. సో అది మ్యాటర్. ఎప్పుడు ఒక్కనే ఉంటాను, చూస్తాను, సీసీ కెమెరాలో ఉంటాం. మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే మా అలీం చెప్పండి, ఫోన్ చేయండి అని, ఆడు ఫోన్ చేసి ఇస్తాడు. వీడియో కాల్లో గట్టా మాట్లాడదాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఈ రోజు ఈ ఆకివీడు వ్లాగ్స్ కి కొన్ని రోజులు బ్రేక్. నెక్స్ట్ 3-4-5 డేస్ వరకు కూడా మంచి వ్లాగ్స్. 3-4-5 డేస్ ఉంటావా? ఉన్నాం గైస్. ఎన్ని రోజులు అయితే 2 రోజులు అనుకుంటున్నాను మాక్సిమం. అది మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.